అటు పోయింది. తర్వాత ఉప ఎన్నిక వస్తే కంటోన్మెంట్లో ఓడిపోయింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే 2023 డిసెంబర్ నాటికి ఈ రోజుకు ఇప్పుడు మల్లారెడ్డి సాబ్ చెప్పింది ఉత్తగానే చెప్పలే. ఆయన చమత్కారంగా మాట్లాడతాడు, మల్లన్న నవ్వించినందుకు అప్పుడప్పుడు చెప్తాడు. కానీ మనిషి లోతైన మనిషి కాబట్టి గంత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేయడు, గంత పెద్ద ఎత్తున కథ చేయడు. ఆయన చాలా లోతైన మనిషి, అట్లా నవ్వుతా ఉంటాడు కానీ చాలా లోతైన మనిషి. ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు, ఈ 16-17 నెలల్లో మన పరిస్థితి ఇంకా మెరుగైంది, అవతల పరిస్థితి అధ్వానమైంది. ఒక్కటి కాదు ఎన్ని ఘాతకాలు. హైడ్రా పేరు మీద అరాచకం. రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లేమో కూలది, పైసలున్నోని ఎవ్వనిల్లు కూలది. బాగా ధనవంతులైతే ఎవ్వనిల్లు ముట్టుకోరు, కానీ గరీబ్ గారు మెట్టుగూడల రోడ్డు మీద దుకాణాలు పెట్టుకుంటే వానిగులు కొడతారు. హాకర్స్ వాళ్ళు ఏంది పాపం, రోజు తోపుడు పనులు వాళ్ళను సికింద్రాబాద్లా, సనత్ నగర్లా, జూబ్లీ హిల్స్లా ఏడబడతాడు గుంజుడు, కొట్టుడు, గుద్దుడు. పేదవాడు ఏం చేస్తాడు, గుంజవతల వాడేస్తారు. నాచారంలో నేను చూసిన ఒక చెప్పుల దుకాణం గుంజి పారేసిండ్రు. కూకట్పల్లిలో ఆఖరికి బుచ్చమ్మ అని ఒక లేడీ హైడ్రా వచ్చిన ఇల్లు కూడా కొడుతుందని చెప్పి గుండాకి చచ్చిపోయింది భయంతో. నేను కృష్ణారావు గారు పోయినాం. ఇట్లా ఈ హైడ్రా అరాచకం వల్ల ఇవాళ హైదరాబాద్లోని మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, ఎందుకంటే బలిసిన వాళ్ళకి ఏం కాదు, ఎప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటారు. ఎవరినో పట్టుకుంటారు, రేవంత్ రెడ్డికి ముఠ చెప్తారు, ఆయనకి నడుస్తూనే ఉంటాయి, వాళ్ళకేం కాదు. కానీ ఎవరైతే పేదవాళ్ళు, బక్క చిక్కిన వాళ్ళు ఉన్నారో, కోర్టు ఆర్డర్లు ఉంటాయి కూడా, కోర్టు చెప్తే కూడా సండే సాటర్డే చేయొద్దా అని చెప్తే కూడా తెగించి ఇష్టం వచ్చినట్టు హైడ్రా పేరిట అరాచకం. ఏమైంది హైడ్రా అరాచకంతో? ఇవాళ దారుణమైన పరిస్థితి. హైదరాబాద్లో, రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ప్రతి ఊళ్ళే పల్లెటూళ్ళే కనీసం ఒక 50-100 మంది పిల్లలు ఉంటారు. కొంతమంది ఏజెంట్లుగా చేస్తారు, కొంతమంది ఇంకో పని చేసుకుంటారు. మొత్తానికి నిర్మాణ రంగం మీద ఆధారపడి ప్రతి ఊళ్ళో ఉంటారు. అదే హైదరాబాద్ పట్టణంలో కోవిడ్ అప్పుడు మేము చూసినాం, మేమే ఆశ్చర్యపోయినాం. ఒక్కొక్క లేబర్ క్యాంపుకు పోతే వేల మంది మన రాష్ట్ర పౌరులు ఉన్నారు, బయట రాష్ట్రాలలో ఇంకెక్కువ ఉన్నారు. వేల మంది, లక్షల మంది నిర్మాణ రంగం మీద ఆధారపడ్డోళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు హ్యాండ్ టు మౌత్, బట్టకు పొట్టకు తిప్పలు పడేటోళ్ళు, రోజు రెక్కాడితే కానీ డొక్కాడనోళ్ళు, వాళ్ళందరి కడుపు మీద కొట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ డమాల్ అన్నదని చెప్పి ఇవాళ నేనో మీరో ఎప్పుడో కాదు, మొత్తం రిపోర్ట్ల మీద రిపోర్ట్లు వస్తున్నాయి. బెంగళూరు మంచిగుంది, చెన్నై మంచిగుంది, ముంబై మంచిగుంది. ఇక్కడ చేతగాని ప్రభుత్వం వల్ల, చేతగాని ముఖ్యమంత్రి వల్ల, ఈయన నెగిటివ్ విధానాల వల్ల, నెగిటివ్ పాలిటిక్స్ వల్ల ఇవాళ హైదరాబాద్లో నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఒక నిర్మాణ రంగం కుదేలైతే ఒక వాళ్ళకి తిప్పలు కాదు, దాని మీద ఆధారపడ్డ సిమెంటోడు, స్టీలోడు, ఇటుకల బట్టోడు, ప్రతి ఒక్కరు వాళ్ళందరూ ఆగమవుతారు. ఇలా మీరు చూడండి హైడ్రా వల్ల అట్లా. ఇక మూసి 6 గ్యారంటీలు అంటాడు, 100 రోజులు అన్నాడు, ఇన్ని కథలు చెప్పిండ్రు. మొత్తం 420 హామీల లిస్టు, ఎస్సీ డిక్లరేషను, ఎస్టీ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, యువత డిక్లరేషను, రైతు డిక్లరేషన్, ఇన్ని చెప్పిండ్రు. చెప్పి వాటికి వేటికి పైసలు లేవట, వాటికేమో లంక బిందెలు దొరుకుతలేవంట. కానీ మూసీకి మాత్రం పైసలు ఉంటాయంట. అవి కూడా ఎన్ని 1,00,000